హాయ్ ఫ్రెండ్స్, దోసపిండి మిగిలిందా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కమ్మగా తింటారు. వాళ్ళు వచ్చేలోపు మనం చేసి పెట్టేసామంటే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. చూసారు కదా, ఫస్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అలానే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో మనకు దోసపిండి ఉంటుంది కదా, మనం సపరేట్గా బోండాల కోసం రుబ్బాల్సిన అవసరం లేదండి. దోసపిండి వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ప్రతిరోజు దోశలు అన్నా కానీ 2-3 రోజులు దోశలు వేస్తూ ఉంటారు చాలామంది. అలా కాకుండా ఒకరోజు ఇలా మార్చి చూడండి, బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఆ దోసపిండి వాటిలో వేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఎక్కువగా తీసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. తర్వాత అందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలానే కొంచెం కారం. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకోండి టేస్ట్ కోసం, అలానే కలర్ కోసం కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. రెడ్ కారము, ఉప్పు, అలానే కొంచెం కారం. ఇలా మొత్తం బాగా మిక్స్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు, మనం కొత్తిమీర అవి ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంకా కావాలనుకుంటే సన్నగా తురుము క్యారెట్ని కూడా వేసుకోవచ్చు. ఇలా నూనె బాగా వేడైన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా వదులుకుంటే సరిపోతుంది. కమ్మని పునుగులు రెడీ అయిపోతాయి నిమిషాల్లోనే. ఇలా ఎప్పుడు దోశలే తినమన్నా పిల్లలకు బోరు కొట్టి మారాలు చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు ఒకరోజు 2 రోజులు దోశ చేస్తే మూడో రోజు కానీ, ఒకరోజు దోశ చేస్తే రెండో రోజు కానీ ఇలా బోండాలు చేసి పెట్టారంటే చాలా బాగుంటాయండి. మినప్పిండి అలానే బియ్యం పిండే కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మైదా పిండితో చేసే కంటే ఇలా దోశ పిండితోటి బోండాలు చేసి పెడితే పిల్లలకు కూడా చాలా మంచిది. రుచి కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా వేసిన తర్వాత కొంచెం చిన్న మంట పెట్టుకొని ఎర్రగా ఇలా బోండాలు కానీ దోశలు కానీ మంచి రంగు రావాలి, ఎర్రగా ఎలా రావాలి అని అంటే నేను ఇంకొక వీడియోలో కూడా మీకు చెప్తానండి. పిండి రుబ్బుకునేటప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను. అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి. తప్పకుండా మీకు మంచి మంచి చిట్కాలు, మంచి మంచి వంటలు పెడతాను. చూసారా ఎంత బాగా వచ్చినాయో కలరు. దోశలు కూడా ఇదే రంగులో వస్తాయండి. పిండి రుబ్బుకునేటప్పుడు చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే ఇలా కమ్మని మంచి రంగుతోటి వస్తాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. రెడీ అయిపోయినాయి వేడి వేడి బోండాలు. చూసారు కదా ఫ్రెండ్స్, దోసపిండితోటి ఎప్పుడూ దోశలే కాకుండా సింపుల్గా బోండాలు కూడా నిమిషాల్లోనే ఎలా వేసుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.